ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకి విషయం ఏంటో చెప్పు. నాకేమీ వినిపించట్లేదు. ఆనంద అత్తయ్య ఫోన్ చేశారు. నీకు చేస్తుంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఒకసారి అత్తయ్య కంటే ఫోన్ చేయి. నేను పబ్ లో ఉన్నానే. ఇప్పుడు ఫోన్ చేస్తే చండాలంగా ఉంటుంది. విషయం ఏంటో నువ్వే కనుక్కో. బాయ్. హలో అక్క. పెట్టేసింది రాక్షసి. చెప్పేదొకటి చేసేదొకటి. చెప్పమ్మా. అత్తయ్య తను బ్యూటీ పార్లర్లోనే ఉందంట. ఫేస్ ప్యాక్ పెట్టారంట. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాట్లాడడం కుదరదని చెప్పి బ్యూటీషియన్ చెప్పింది. అందుకే తను ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. ఏదైనా ఇంపార్టెంట్ అత్తయ్య? నాతో చెప్పండి. తను వచ్చిన తర్వాత నేను తనతో చెప్తాను. ఏం లేదమ్మా, రేపు పెళ్లివాళ్ళు వస్తున్నారు కదా, అందుకోసం అని చెప్పి తన కోసం ఒక మంచి శారీ సెలెక్ట్ చేస్తున్నాను. తనకి ఏ కలర్ ఇష్టమో కనుక్కుందామని. మీ సెలక్షన్ బాగుంటుంది అత్తయ్య. మీకేది నచ్చితే అదే పంపించండి. మీరు పంపించిన శారీ కట్టుకుని మా అక్క పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది. సరే అమ్మా, ఉంటా. అలాగే అత్తయ్య. అక్క కోసం అందరూ ఆలోచిస్తూ ఉంటే అక్క మాత్రం పబ్బుకెళ్ళిందంట. ఇప్పుడు ఇది ఇంటికి ఏ అవతారంలో వస్తుందో దేవుడా. థ్యాంక్ యూ రా మామ. నువ్వు అడగగానే పాటించావు కాబట్టి రేపు నీ పెళ్లి చూపులు సక్సెస్ అయిపోయి వెంటనే పెళ్లి కూడా అయిపోవాలి. ఎరా కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. అనన్య, ఆల్వేస్ కంట్రోల్. ఎక్కువైపోయింది. రేయ్ పదండ్రా వెళదాం. అనన్య, అయ్యో అనన్య. రేయ్, హలో, మా వాడికి డాష్ ఇచ్చి వాడు కాలర్ పట్టుకుంటావేంటి? నువ్వెవడివిరో? అనన్య, ఏంటి ఇదంతా? ఈ రాస్కల్ నాకు డాష్ ఇచ్చాడే. హలో, మర్యాదగా మాట్లాడండి. మర్యాద? తాగుబోతుడివి, నీకు మర్యాదేట్రా? నేను అందంగా ఉన్నాను కాబట్టి నాకు డాష్ ఇచ్చి నేనే డాష్ ఇచ్చానని అబద్ధం చెప్తున్నాడే వీడు. పెద్ద అందగాడని எனக்கு డాష్ ఇచ్చేస్తారు అమ్మాయిలు. రేయ్ పదండ్రా. పదరా. రేయ్, ఆగు. వెళ్ళిపోతున్నాయండి. మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. చూడండి, మీరు తాగేస్తున్నారు. మీరే నాకు డాష్ ఇచ్చారు, సో నా తప్పేం లేదు. ప్లీజ్ లీవ్ ఇట్. ఏంట్రా లీవ్ ఇట్? సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పు. ఎందుకు చెప్పు? అసలు నేనెవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా నీకు? అవును, నేను తాగా. ఇట్స్ ట్రూ. కానీ నీలాగా మిస్బిహేవ్ చేస్తున్నానా? ఇంత స్టడీగా ఉన్నాను చూడు. అనన్య, ఆగే. నేను ఎవ్రీ వీక్ వస్తుంటా. ఇలాగే డిచ్ డిచ్ అవుతూ ఉంటా. ఫ్రెండ్స్ అర్లీగా తీసుకొచ్చారు. ఇంకొక 2 రౌండ్లు ఎక్స్ట్రా వేస్తుంటే నీకు రౌండ్ అయిపోయేదే. రే కార్తీన్ రా, ఎదుగుండి కీస్. అయ్యో, నా కార్కి పడేశారేంటి?
నిన్ను కూడా అలాగే విసిరి పాడేస్తాను. ఏ రేయ్ రా వెళ్దాం. ఆగు, ఎక్కడికి రావట్లేదు. సారీ చెప్పు చెప్పు. సరే, ఈరోజు నేను మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటేనా దబిడి దిబిడే. పోనీలేరా, బాగా డిచ్ అయిపోయింది, అందుకే అలా మాట్లాడుతుంది. చాలా టూ మచ్గా మాట్లాడిందిరా. ఆడపిల్ల తాగేసిందని ఊరుకున్నాను. ఎక్కడ ఒకచోట దొరక్కపోదా అప్పుడు చెప్తాను దీని సంగతి. పదరా. గీత, వస్తున్నానండి. ఏంటమ్మా బయట ఒక్కదానివే నుంచున్నావు? ఏం లేదు నాన్న. ఏంది, ఏదో గట్టిగానే తీసుకొచ్చినట్టుండవు. స్వీట్స్ హాట్. రేపు అనన్యని చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు కదా, అవి లోపల పెట్టు. సరేనండి. అనన్య ఎక్కడా? అమ్మి ఇంకా రాలేదు. అక్క బ్యూటీ పార్లర్కి వెళ్ళింది నాన్న. పార్లర్కి వెళ్తే ఇంతసేపు ఏంటమ్మా? ఎందుకో ఆలస్యమైనట్టుంది. నేను ఫోన్ చేస్తాను కదా, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరే. ఇదిగో అమ్మే, బ్యూటీ పార్లర్కి వెళ్తే ఎంత ఆలస్యం అవుద్దా? అక్క బ్యూటీ పార్లర్కి వెళ్తున్నానని చెప్పి మనకి చెప్పకుండా పబ్బుకు వెళ్ళింది. పబ్బుకా? అంటే అనన్యకి డింగ్ 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 అలవాటు ఉండదా అమ్మే? దీని దుంపతేగా, దీనికన్నీ నా పోలికలే వచ్చుండే అనుకున్నానే. కానీ ఈ అలవాటు నాకు లేదే. యాడ్ నుంచి వచ్చిందబ్బా? దీన్ని కన్నా సచ్చినోడు తాగుబోతు సచ్చినోడే కదా. ఈ అలవాటు ఆడి దగ్గర నుంచి వచ్చుంటది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.